నితిన్ గడ్కరీ జీవితంపై మన ఛానల్లో ఇది రెండో వీడియో. మొదటి వీడియోలో గడ్కరీ బాల్యం నుంచి విద్యార్థి దశ వరకు ఆర్ఎస్ఎస్ లో ఆయన పాత్ర నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన ఎదగడం, వ్యాపార ప్రపంచంలో ఆయనకున్న కనెక్షన్స్, వాటి వల్ల ఆయనకు కలిగిన సమస్యలు వంటి వివరాలను కవర్ చేశాను. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన చేసిన పనులు, ఆయన చుట్టూ ఉన్న వివాదాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో గడ్కరీకి ఉన్న విభేదాలను ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కంటిన్యూటీ కోసం ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇక ప్రెజెంట్ టాపిక్ లో నాగ్పూర్ పై నితిన్ గడ్కరీ పట్టు, లోక్సభ ఎన్నికల్లో ఆయన గెలుపు, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఆయన పనితీరు, హైవే మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఆయనకు దక్కిన గుర్తింపు, పార్టీలో గడ్కరీని తొక్కుతున్నారన్న వాదనల గురించి చెబుతాను. వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మా ప్రయత్నం మీకు నచ్చితే జస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే, పలు వివాదాలు, ఐటీ రైడ్ల నేపథ్యంలో 2013లో బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవికి గడ్కరీ రాజీనామా చేసిన దగ్గర నుంచి ఈ వీడియో మొదలవుతుంది. రెసిగ్నేషన్ అనంతరం ఆయన నేరుగా నాగ్పూర్ వెళ్లిపోయారు. 2014 లోక్సభ ఎన్నికలకు రెడీ అయ్యారు. దశాబ్దాల కాలం తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో గడ్కరీ పోటీ చేస్తుండడం ఇదే తొలిసారి. వాస్తవానికి ఇప్పుడంటే నాగ్పూర్ సీట్ గడ్కరీ బీజేపీ కంచుకోటగా ఉంది. కానీ 2014కు ముందు వరకు అక్కడ బీజేపీ జెండా ఎగిరింది ఒక్కటంటే ఒక్కసారి మాత్రమే. అది కూడా కాంగ్రెస్ నుంచి వలసొచ్చిన ఓ నేత వల్లే. అక్కడి ముస్లింలు, దళితులు, ఓబీసీ ఓటర్లు కాంగ్రెస్ వైపే ఉంటారు. అలాంటి వారిని ఆకట్టుకునేందుకు 2009లో తాను బీజేపీ అధ్యక్షుడు అయినప్పటి నుంచే ప్లాన్స్ వేశారు గడ్కరీ. నాగ్పూర్, విదర్భలో పార్టీని స్థానికంగా బలోపేతం చేశారు. తన సాయం తీసుకుని లబ్ధి పొందిన కాంట్రాక్టర్ల చేత బీజేపీ జిల్లా అధ్యక్షులందరికీ కార్లు ఇప్పించారు. వారు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి గడ్కరీకి సాలిడ్ ఓటు బ్యాంక్ ను నిర్మించారు. నాగ్పూర్ ముస్లింలను తన వైపు తిప్పుకునేందుకు కూడా గడ్కరీ ప్రయత్నించారు. ఓ ముస్లిం మహిళను నాగ్పూర్ డిప్యూటీ మేయర్ గా ప్రతిపాదించారు. దళితులను ఆకట్టుకునేందుకు ఇతర పార్టీల్లోని దళిత నేతలను పార్టీలో చేర్చుకున్నారు. ఒకప్పుడు అర్బన్ బ్రాహ్మణ పార్టీగా ముద్రపడిన బీజేపీకి అన్ని వర్గాల వారి ఓటు పడేందుకు సాలిడ్ గ్రౌండ్ ని బిల్డ్ చేశారు. మరోవైపు 2014 లోక్సభ ఎన్నికలు సమీపించిన కొద్దీ బీజేపీపై మోడీ పట్టు పెరుగుతూ వచ్చింది. ప్రధాని అభ్యర్థి ఆయనే అంటూ వార్తలు జోరుగా సాగాయి. కానీ గడ్కరీ మాత్రం మోడీని పక్కన పెడుతూ వచ్చారు. నాగ్పూర్ పరిసర ప్రాంతాల్లో మోడీ ప్రచారాలు చేశారు. కానీ ఆయన్ని తన సొంత గడ్డలోకి గడ్కరీ రానివ్వలేదు. తన గెలుపు క్రెడిట్స్ ని మోడీ ఖాతాలో వేసేందుకు ఆయన ఇష్టపడలేదు. ఇక నాటి ఎన్నికల్లో దాదాపు 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు నితిన్ గడ్కరీ. మోడీ 3.7 లక్షల మెజార్టీతో గెలుపొంది ప్రధాని అయ్యారు. విక్టరీ పరంగా వీరిద్దరికీ సుమారు 70,000 ఓట్లే తేడా. ఈ గెలుపుతో బీజేపీలో గడ్కరీ స్థాయి మరింత పెరిగింది. మోడీ కేబినెట్ లో ఆయన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి గడ్కరీ రైల్వే మినిస్ట్రీ అడిగారట, కానీ అది ఆయనకు దక్కలేదు. లోక్సభ ఎన్నికలు ముగిసిన 4-5 నెలలకు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. శివసేనతో అనాదిగా ఉన్న పొత్తును వదులుకుని సొంతంగా పోటీ చేసి లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించింది. నాడు సీఎంగా గడ్కరీ ప్రమాణం చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. కానీ వాటిని గడ్కరీ సున్నితంగా తిరస్కరించారు. ఇక తన స్థానం కేంద్ర కేబినెట్ లోనేనని స్పష్టం చేశారు. అయితే మోడీ గడ్కరీ బలహీన రిలేషన్ ని అనాదిగా గమనిస్తూ వస్తున్న వారు మాత్రం ఒకవేళ గడ్కరీకి సీఎం అవ్వాలని ఉన్నా మోడీ పంపేవారు కాదని అభిప్రాయపడ్డారు. గడ్కరీని సీఎం చేస్తే ముంబై కార్పొరేట్ వరల్డ్ తో అప్పటికే ఆయనకున్న బలం మరింత శక్తివంతమవుతుందని, తాను ప్రత్యర్థిగా చూసే వ్యక్తికి తానే సువర్ణావకాశం ఇచ్చి పార్టీపై ఆయన పట్టు పెరిగేలా చేసినట్టు అవుతుందని మోడీ భావించేవారట. ప్యారలల్ పవర్ సెంటర్ ని క్రియేట్ చేసుకోవడం ఏదో ఒకరోజు చేటు చేస్తుందని ఆయన అనుకున్నారట. సీఎం అయిన తర్వాత మహారాష్ట్రను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి గడ్కరీకి ఎక్కువ సమయం పట్టదు. ఈ విషయం మోడీకి తెలుసు. ఇదే జరిగితే మోడీ, అమిత్ షాలు మహారాష్ట్రలో అడుగు పెట్టడం కష్టమవుతుంది. అదే గడ్కరీ ఢిల్లీలో ఉంటే ఆయన ప్రతి కదలికను ట్రాక్ చేయొచ్చని మోడీ, షా భావించేవారు అని నాటి రాజకీయ జర్నలిస్ట్ సుజాత ఆనందన్ చెప్పారు. అలా మహారాష్ట్ర సీఎం పదవి దేవేంద్ర ఫడ్నవీస్ కి వెళ్ళింది. కానీ ఢిల్లీలో మంత్రిగా గడ్కరీ క్రేజ్ మరింత పెరిగింది. 1995లో మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రిగా తనకున్న అనుభవాన్ని రోడ్డు రవాణా శాఖలో ఉపయోగించడం మొదలుపెట్టారు. కానీ దీనికోసం ఏడాది కాలం సమయం తీసుకున్నారు. 2014లో మోడీ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది వరకు ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ నుంచి పెద్దగా అప్డేట్స్ వచ్చేవి కాదు. మంత్రి నిద్రపోతున్నారా అన్న అనుమానం వచ్చేది. కానీ గడ్కరీ మాత్రం చాలా విషయాలపై సైలెంట్గా ఫోకస్ చేశారు. ప్రతి విషయంపై ఫోకస్ చేసి పనులు ఎలా చేయాలి, ఏం చేస్తే ఎఫెక్టివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి అనేది తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పరుగులు పెట్టించారు గడ్కరీ. రోడ్ మినిస్ట్రీలో పాలసీలను తయారు చేసేందుకు అనేక సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిల్లో చాలా వరకు ఆర్ఎస్ఎస్ సంబంధిత వ్యక్తులే ఉండేవారు. వీరు ప్రభుత్వానికి, ప్రైవేట్ సెక్టార్ కి కనెక్షన్ గా మారారు. ఇక్కడ గడ్కరీ వర్కింగ్ స్టైల్ గురించి మాట్లాడుకోవాలి. రోడ్ల నిర్మాణం విషయంలో ఆయన టెన్యూర్ అంతా పెద్ద పెద్ద ప్రకటనలు, అన్రియలిస్టిక్ టార్గెట్స్ తోనే నడుస్తుంది. అధికారులను పరుగులు పెట్టించి పనులు పూర్తి చేయడానికి ఇవి ఉపయోగపడతాయన్నది ఆయన నమ్మకం.
గడ్కరీ చేస్తున్న పనికి గుర్తింపు వచ్చేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. 2015-16 ఆర్థిక ఏడాదిలో 8,200 కిలోమీటర్ల రోడ్డును నిర్మించారు. ఈ లెక్కలను చూపించి దేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని కేంద్రం చెప్పుకోవడం మొదలెట్టింది. కానీ మోడీ గడ్కరీ మధ్య విభేదాలు ఎప్పటికప్పుడు వార్తల్లో కనిపిస్తూనే వచ్చేవి. గడ్కరీ ప్లాన్ చేసిన 3 ప్రాజెక్టులు, 2 విదేశీ ట్రిప్లకు పీఎంఓ నుంచి అనుమతులు లభించలేదు. అప్పుడైనా ఏమీ అనలేదు. 4వ ఫైల్ కూడా రిజెక్ట్ అవ్వడంతో ఇక గడ్కరీ సహనం కోల్పోయారు. వెంటనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు ఫోన్ చేశారు. ఇలా అయితే నేను పని చేయలేనని తేల్చి చెప్పేశారు. గడ్కరీ ఆర్ఎస్ఎస్ మనిషి, ఆయన రక్తంలోనే ఆర్ఎస్ఎస్ ఉంది. ఈ విషయాన్ని పార్ట్ 1లో వివరించాను. గడ్కరీ ఢిల్లీలో ఉండటం మోడీకే కాదు, ఆర్ఎస్ఎస్కి కూడా చాలా అవసరం. తన మనిషి ప్రభుత్వంలో ఉంటే ఎప్పటికప్పుడు లోపల రాజకీయాల వివరాలు అందుతాయి. అందుకే మోహన్ భగవత్ వెంటనే ఢిల్లీ వెళ్లారు. మోడీ గడ్కరీని పిలిపించారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. ఫలితంగా తను అనుకున్నది సాధించేందుకు గడ్కరీకి ఫ్రీడమ్ దక్కింది. నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి ఏడాదిలో రోజుకి 16.5 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం జరిగింది. 2014కి ముందు ఇది సింగిల్ డిజిట్ గా ఉండేది. ఇక రెండో ఏడాదికి అది 21 కిలోమీటర్లకు చేరింది. 2018 చివరి నాటికి అది 30 కిలోమీటర్లు. 2022లో రోజుకు 37 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరిగింది. రోడ్ల నిర్మాణం ఒక్కటే కాదు, వాటి బ్యూటిఫికేషన్, చెట్లు నాటడానికి కూడా సెపరేట్ బడ్జెట్ ని పక్కన పెడతారు. 2014తో పోల్చుకుంటే 2023 చివరి నాటికి నేషనల్ హైవే నెట్వర్క్ 60% పెరిగి 1,46,145 కిలోమీటర్లకు చేరింది. 4 అంతకన్నా ఎక్కువ లేన్ల లెంత్ 2.5 రెట్లు పెరిగింది. ఇప్పుడు ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ ఉన్న దేశం ఇండియా అని గడ్కరీ స్వయంగా ప్రకటించారు. మోడీ 10 ఏళ్ల క్యాబినెట్లో ఒకే శాఖకు వరుసగా 3 సార్లు మంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి నితిన్ గడ్కరీ. భారతదేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వృద్ధిలో తన వంతు పాత్ర పోషించి హైవే మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ బిరుదు ఆయనకు తేలికగా ఏమీ రాలేదు. అధికారులతో టౌన్ హాల్ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఆగిపోయిన ప్రాజెక్టులను రివైవ్ చేశారు. ఇతర సమస్యలపై రిపోర్టులు తయారు చేయించి వాటికి సొల్యూషన్స్ వెతకడంపై ఫోకస్ చేశారు. బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ వంటి ఫండింగ్ మోడల్స్ ని ఏర్పాటు చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో మెగా రోడ్ ప్రాజెక్ట్స్ ని నిర్మించడం గడ్కరీకి అలవాటు. ఇన్నోవేషన్ ని, హార్డ్ వర్కింగ్ ఎంప్లాయీస్ ని గడ్కరీ చాలా ఎంకరేజ్ చేస్తారు. అంకిత భావంతో పనిచేసే ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు అవార్డులు ఇచ్చి అభినందిస్తారు. నిర్లక్ష్యం వహించే వారిపై అంతే కఠినంగా ఉంటారు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని కాంట్రాక్టర్లకు హెచ్చరిస్తారు. ఐ విల్ త్రో యూ అండర్ బుల్డోజర్ అని అంటారు. దాదాపు 8 ఏళ్ల ఆలస్యం తర్వాత NHAI న్యూ బిల్డింగ్ ఓపెన్ అయింది. ఇది తనకు సిగ్గుచేటుగా ఉందని, ఇంత ఆలస్యం అవడానికి కారణమైన అధికారుల ఫోటోలను బిల్డింగ్లో ఏర్పాటు చేయాలని అన్నారు. ఓ సందర్భంలో దేశవ్యాప్తంగా ఓవర్ బ్రిడ్జ్లను నిర్మించేందుకు ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ప్లాన్ చేసింది. రైల్వే మినిస్ట్రీ నుంచి అనుమతులు ఆలస్యమయ్యాయి. ఆయన వెంటనే రంగంలోకి దిగి ట్రాన్స్పోర్ట్ భవన్కు సీనియర్ రైల్వే అధికారులను పిలిపించారు. ఇప్పుడు మనం 5th ఫ్లోర్లో ఉన్నాం, మిమ్మల్ని కిందకి వెళ్లనివ్వను అని ఆపేశారు. ఆ వెంటనే ఫైల్స్ వేగంగా కదిలాయి. వెంటనే అనుమతులు వచ్చాయి. క్వాలిటీని సాక్రిఫైస్ చేయకుండా ఆయన చేపట్టే కాస్ట్ కటింగ్ మెథడ్స్ కి ప్రశంసలు అందుతాయి. తాను ఎన్నో దేశాల రోడ్ల పరిస్థితులను అధ్యయనం చేసినట్టు, అనేక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ని తెలుసుకుని వాటిని ఇండియాలో ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెబుతూ ఉంటారు గడ్కరీ. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, షిప్పింగ్, వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రీజనరేషన్, రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్, ఇలా ఎన్నో మినిస్ట్రీస్ కి బాధ్యత వహించిన రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఆయన చేసిన పనికే ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు చూసిన కంటెంట్ మీకు నచ్చినట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్ టు టాపిక్. గడ్కరీకి, ఆయన పనులకు పార్టీలకు అతీతంగా ప్రశంసలు లభిస్తాయి. పార్లమెంట్లో గడ్కరీ ప్రసంగిస్తే అందరూ మౌనంగా వింటారు. తన వివరణలతో విపక్షాలను కూడా ఇంప్రెస్ చేస్తారు. సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు ప్రతి ఒక్క విపక్ష నేత గడ్కరీని ప్రశంసిస్తూ ఉంటారు. ఉదాహరణకు 2017లో మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ బిల్ పై గడ్కరీ ప్రసంగం ముగించిన అనంతరం ఆయన ఒక సిన్సియర్ మినిస్టర్ అని, దేశ రవాణా వ్యవస్థలో ఉన్న సవాళ్లను పరిష్కరించేందుకు నిత్యం కృషి చేస్తూ ఉంటారని విపక్ష నేతలు కొనియాడారు. నేటి రాజకీయాల్లో ఇది చాలా అరుదైన ఘట్టం. రోడ్లు వేసుకుంటూ వెళ్లడమే కాదు, రవాణాకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఒక ఆల్రౌండర్ లా పనిచేస్తూ ఉంటారు గడ్కరీ. ఎమిషన్ స్టాండర్డ్స్ ని కూడా ఎంత కఠినంగా వీలైతే అంత కఠినంగా అమలు చేస్తున్నారు. గ్రీన్ మొబిలిటీ కోసం నిన్న మొన్నటి వరకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించిన ఆయన ఇప్పుడు ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లపై దృష్టి సారించారు. అంతేకాదు, ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ కార్ కూడా ఆయన దగ్గరే ఉంది. పెట్రోల్, డీజిల్ దిగుమతులపై అధికంగా ఆధారపడుతున్న భారతదేశంలో ఇవి ఒక గేమ్ చేంజర్ గా మారే సత్తా వాటికుంది. వాహనాల భద్రత, ప్రజల సౌకర్యం వంటి విషయాలపైన ఫోకస్ చేస్తారు గడ్కరీ. ఆయన నేతృత్వంలో వాహనాల సేఫ్టీ టెస్టింగ్ కోసం భారత్ NCAP అమల్లోకి వచ్చింది. అంతేకాదు, ఇంతకాలం ఎవరూ పట్టించుకోని విషయం లారీ డ్రైవర్ల అవస్థ.
లారీలు ట్రక్కులకు కూడా ఏసీ ఖచ్చితంగా ఉండే విధంగా నిబంధనలు తీసుకొచ్చారు. పాత వాహనాలను రోడ్ల మీద నుంచి తప్పించేందుకు సరికొత్త స్క్రాపేజ్ పాలసీని ప్రవేశపెట్టారు. మహారాష్ట్రలో 1995లో పీడబ్ల్యూడీ మంత్రిగా ఉన్నప్పుడు తానే తొలిసారిగా దేశంలోకి టోల్ ట్యాక్స్ వ్యవస్థను తీసుకొచ్చినట్టు చెబుతూ ఉంటారు గడ్కరీ. టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులను తగ్గించేందుకు ఫాస్టాగ్ వ్యవస్థను కూడా అమలు చేశారు. ఇక ఇప్పుడు టెక్నాలజీని వాడుకుని శాటిలైట్ బేస్డ్ టోల్ ట్యాక్స్ సిస్టమ్ ని రెడీ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే గడ్కరీ నేతృత్వంలో రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ చేస్తున్న పనులు ఎన్నెన్నో. అందుకే ఆయనకి హైవే మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు లభించింది. అలా అని గడ్కరీ ఒక పర్ఫెక్ట్ మనిషి, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ద బెస్ట్ మినిస్ట్రీ అని చెప్పలేము. ప్రపంచంలో ఏదీ పర్ఫెక్ట్ కాదు. దేశ రవాణా వ్యవస్థలో ఇప్పటికీ ఎన్నో సవాళ్లున్నాయి. రోడ్డు ప్రమాదాలు అధికంగా ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. ప్రభుత్వం దీనిపై మరింత ఫోకస్ చేయాలి. ఇక చాలా ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తి కావడం లేదు. ఫలితంగా బడ్జెట్ అమాంతం పెరిగిపోతోంది. అవి ట్యాక్స్ పేయర్స్ డబ్బులు. వర్షం పడితే చాలు రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పుకోవాల్సిన పనే లేదు. ఉన్న నిధులను మరింత ఎఫెక్టివ్గా వాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయే గడ్కరీ రాజకీయాల విషయంలో మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. మోడీ టీంతో ఆయనకున్న విభేదాలపై వార్తలు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. 2022 ఆగస్టులో నితిన్ గడ్కరీని బీజేపీ హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ అయిన పార్లమెంట్ బోర్డు నుంచి తప్పించారు. ఇది సంచలనం సృష్టించింది. గడ్కరీ పాపులారిటీని తగ్గించేందుకే ఇలా చేశారని రూమర్స్ వచ్చాయి. గడ్కరీ కూడా తన అసహనం వ్యక్తం చేశారు. ఇక 2024 లోక్సభ ఎన్నికల సమయంలోనూ గడ్కరీ సీటు చుట్టూ ఉత్కంఠ నెలకొంది. బీజేపీ విడుదల చేసిన మొదటి అభ్యర్థుల జాబితాలో గడ్కరీ పేరు కనిపించలేదు. గడ్కరీని మోడీ కావాలనే పక్కన పెడుతున్నారని, హైవే మ్యాన్ ఆఫ్ ఇండియాకి ఈసారి లోక్సభ సీటు దక్కకపోవచ్చని వార్తలొచ్చాయి. బీజేపీ టికెట్ ఇవ్వకపోతే తమ పార్టీలో చేరాలని విపక్ష పార్టీలు గడ్కరీకి డైరెక్ట్ గానే చెప్పాయి. అన్ని పార్టీలతో ఆయనకున్న సత్సంబంధాలు, అందరి బంధువుగా ఆయన తెచ్చుకున్న గుర్తింపుకు ఇది నిదర్శనం. కానీ గడ్కరీని పూర్తిగా తప్పిస్తే పార్టీకి ఎంత నష్టం కలుగుతుందో బీజేపీకి తెలుసు. ఆయనకు టికెట్ ఇచ్చింది. నాగ్పూర్ నుంచి మూడోసారి పోటీ చేసిన నితిన్ గడ్కరీ 1.3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అటు వారణాసిలో ప్రధాని మోడీ 1.5 లక్షల ఓట్ల మార్జిన్తో గెలిచారు. బీజేపీ పొలిటికల్ కల్చర్ మారినా గడ్కరీ రాజకీయ స్టైల్ మారలేదని పలువురి అభిప్రాయం. ఇప్పుడు పార్టీ మొత్తం ఇద్దరి చేతుల్లో ఉందని, కానీ గడ్కరీ మాత్రం సమగ్ర నాయకత్వంతో ముందుకెళ్లిన ఒకప్పటి బీజేపీ దగ్గరే ఉండిపోయారని అంటూ ఉంటారు. అందుకే ఆయనకు హైకమాండ్ నుంచి తరచూ సమస్యలు వస్తూ ఉంటాయంటారు. ఏదేమైనా రాజకీయాల్లో విమర్శలు, ఎత్తుగడలు, ఆరోపణలు సాధారణం. కానీ ఒక వ్యక్తి సాధారణ రాజకీయ నేతగా ఉండిపోతాడా, లేక ప్రజలకు గుర్తుండిపోయే పనులు చేస్తాడా అనేది అతని జీవితానికి ఒక మీనింగ్ ఇస్తుంది. కమ్యూనల్ పాలిటిక్స్ చేయని అతి తక్కువ మంది బీజేపీ నేతల్లో గడ్కరీ ఒకరనడంలో సందేహమే లేదు. క్లీన్ పొలిటీషియన్ గా సోషల్ మీడియాలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. నిజమే, భారతదేశంలో రోడ్ల నిర్మాణం ఇంకా మెరుగ్గా జరగాలి, ఇంకా ఎఫెక్టివ్గా జరగాలి. చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది. కానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా 10 ఏళ్ల పాటు నితిన్ గడ్కరీ అందించిన సేవలను తక్కువ చేసి చూడలేం. ఆయనకు ఖచ్చితంగా క్రెడిట్స్ ఇవ్వాలి. బికాస్ హైవేస్ దట్ హీ ఈస్ బిల్డింగ్ టుడే విల్ లీడ్ ఇండియా టు ఏ ప్రాస్పరస్ టుమారో. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నితిన్ గడ్కరీ జీవితం, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఆయన ప్రస్థానం మీద చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. Stay tuned.